ఇక ఈవీఎంల గుట్టు విప్పేదెవరు? పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు లెక్కలో తేడా సంచలనం సృష్టిస్తూ ది వైర్ కథనం. చర్చనీయాంశంగా మారిన ఏపీ అసెంబ్లీ ఫలితాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న మాజీ సీఎం జగన్ ఈవీఎంల పైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలని వ్యాఖ్య. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారంలో దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇవి. కేవలం ఆయన అభిప్రాయం మాత్రమే కాదు ఇది. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఈవీఎంల పైన అనుమానం వ్యక్తం చేశారు. ది వైర్ వెబ్సైట్ లో పరిశోధనాత్మక వార్తా కథనం ఈవీఎంల పైన విస్తృతమైనటువంటి చర్చకు దారితీసింది. 2024 ఎన్నికల్లో దాదాపు 140 లోక్సభ స్థానాల్లో ఫలితాలపైన సంచలనాత్మకమైనటువంటి కథనాన్ని ప్రచురించింది సదరు సంస్థ. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు తేడా ఉందని ఆ వార్తా కథనం సారాంశం. ఈ ఆరోపణలపైన కేంద్ర ఎన్నికల సంఘం స్పందించకపోవడం కూడా మరొక విశేషం. సో కాబట్టి ఇది ఒక పెద్ద కథ ఉన్నది. ఈవీఎంలలో మంగళగిరి విషయంలో కూడా మన అప్పట్లో వచ్చేది ఒకటి లెక్క. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు 24,000 ఓట్ల తేడా ఉంది. 24,000 ఓట్లు. మరిగా ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయా, మరి మాఫీ చేస్తూ ఉన్నారా, దానిని ఏం చేస్తూ ఉన్నారు, చిప్పులు పెట్టుకొని మరి చంద్రబాబు నాయుడు వాళ్ళంతా అమెరికాకు జర్మనీకో ఎక్కడికో పోయిర్రు ఎన్నికల ముంగల ఆడ కూర్చొని బటన్లు వచ్చేటువంటి కార్యక్రమం చేసిర్రా ఏం చేసి తెలియదు. కానీ మొత్తం మీరు చూడండి 12 గంటల దాకా అంటే ఆల్మోస్ట్ 9-10 గంటల దాకా ఎక్కడ కూడా కనపడలేదు. వెంటనే ఓట్ల లెక్కింపప్పుడు కూడా వెంటనే వీళ్ళకు 100కు పైగా వెళ్ళిపోయింది. అదే 10 కాడ 5 కాడ కొట్టుమిట్ట ఆడుతూ ఉంది. ఏదో జరిగింది. ఈ దేశంలో ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు గెలిచేటువంటి చరిత్ర ఏ పార్టీకి లేదు, కానీ జనసేన పార్టీకి ఉంది. అది ఎట్లా సాధ్యమైందో అర్థం కాలేదు. ఎన్ని సీట్లు పోటీ చేస్తే 21 పోటీ చేస్తే 21 అసెంబ్లీ, 2 పోటీ చేస్తే 2 పార్లమెంటు. అరే అది అట్టటి సాధ్యమవుతుంది? అసలు ఇది ఏదో జరిగింది, ఏదో అనుమానమైనటువంటి అనుమానాలు అటు ఏపీలోనే కానీ దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. తెలంగాణ విషయంలో కూడా గదే ఉన్నది. అసలు బీజేపీ ఏం చేసిందని బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఇచ్చి రాలేకపోతే వీళ్ళు ఇచ్చినట్టు చేసుకున్నారు. అలా ఈవీఎంలో కూర్చొని మార్పింగ్లు గుద్దుకున్నారా మొత్తం ఇట్లా? ఏం చేశారు అనేది అర్థం కాని విషయం. సో కాబట్టి వీళ్ళంతా కావాల్చుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు మాట్లాడతాడు, నువ్వు మొగోని అయితే కేటీఆర్ నువ్వు తెచ్చుకో ఒక సీట్ అని చెప్పేసి నేను మాట్లాడతాడు. ఇవన్నీ ఎట్లా మాట్లాడిండు, ఏ ధైర్యం చూసుకొని మాట్లాడిండు, ఏ ట్యాంపరింగ్ మీద నమ్మకం పెట్టుకొని మాట్లాడిండు, వీటన్నింటి గురించి ఆలోచించాలి. ఏదో జరుగుతూ ఉంది మొత్తం వ్యవహారంలో.